బిగ్ టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఇకపోతే ఇవాళ వస్తూ ఉన్నాడు జైలు పక్షి, జైలు పుత్రుడు, రేపు కాకినాడ వస్తూ ఉన్నాడు. దేనికోసం వస్తున్నాడు? ఏవో యాజ్ యూజువల్గా 4 బట్టలు నొక్కడానికి వస్తూ ఉన్నాడు. కానీ అతను చేసి దాని మీద ఒక చర్యకైతే మటుకు మేము ఖండిస్తాము. ఇది పెన్షనర్స్ ప్యారడైజ్ అనేటువంటి కాకినాడ. దాని పేరుని ఎలాగో నువ్వు నీ ఎమ్మెల్యేలు శుభ్రంగా సర్వనాశనం చేసేసారు. ఏ పెన్షనర్ కూడా ఇక్కడ ఉండడానికి భయపడి స్థాయికి తీసుకొచ్చి పెన్షనర్స్ ఆ రకంగా చేస్తూ ఉన్నారు. ఇంకొక స్థాయి పెన్షనర్స్ ఉంటారు, వారు వృద్ధాప్యం వచ్చేసి ఏ పనులకి వెళ్ళక కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి, గత ప్రభుత్వాలు అయితే ఏంటి, వారికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంచుమించు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ఒక బీపీఓ, షుగరో, ఏదో ఒకటి ఇబ్బందో, ఒక కాలు కూడా వస్తే చేయి కూడా రాదు. పాపం ఆ ఇబ్బంది, ఆ వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అందుకని 2 ఎమ్మెల్యేలు కలిపి బాగా మంచిది సింగిల్ గేట్ గ్రౌండ్ ఎక్కడ ఉందా అని చెప్పి ఎతికి సింగిల్ గేట్ సభ ఒకటి పెడతా ఉన్నారు. లోపలికి వెళ్ళడమే కానీ బయట రావడం లేదు. ఇంకా 7 గంటలకి ఈ పెన్షనర్స్ వీళ్ళంతా 7 లోన పోతారు. ఇప్పుడు వీళ్ళు బలవంతంగా, లేకపోతే పెన్షన్ ఎవరట ఆఖరి తప్ప 3000 ఇస్తానని చెప్పి 30 పెంచుకుంటూ వాళ్ళకి 3000 చేశాడు కదా. ఆ 3000 ఇప్పుడు చేస్తున్నాడట. అది నోట్ అవ్వాలంటే అట వీళ్ళందరూ పొద్దున 7 గంటలకు వచ్చేసి 12 గంటల దాకా 1 గంట దాకా ఉండాలట. మళ్ళీ లోనికి వెళ్తే బయట రావడం లేదు, గేట్ వేసేస్తాడట. ఈ రోజులు ఈ బాధలు, ఇన్ని బాధలు ఎప్పుడు ఉన్నారు. పెన్షనర్ అంటే ఎవరో, పెన్షనర్ అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి, అందుకనే పెన్షన్ ఇస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చేస్తున్నాం, మా వాలంటీర్లు పొడిచేస్తున్నారు, ఇళ్లలో ఇచ్చేస్తున్నారు, అలా చేసేస్తున్నారు, ఇలా చేసేస్తున్నారు అంటున్నారు. అలా అని చెప్పి నెలకో సభ ఏదో ఒకటి పెడతానే ఉంటారు. నెలకో సభ పెట్టి వీళ్ళందరినీ అక్కడ తరలిస్తా ఉన్నారు. దయచేసి నువ్వు ఇంటికి ఇవ్వక్కర్లేదు, అలాగే ఆన్లైన్లో ఎత్తుకుంటే అకౌంట్లోకి వస్తాయి, అవి చెయ్యి. నీ సభలకు వెళ్ళి ఆడుకోవడం మానేసి నువ్వు డబ్బు బోళ్ళు ఉంది కదా, కూలికి పెట్టుకుని సభలు చేసుకోమని చెప్పి సరే చెప్తాను.